టెట్ అండ్ డిఎస్సి టెట్ 2026 జూన్లో రాయబోతున్న అభ్యర్థులకు మరి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిఎస్సి ఎప్పుడు వస్తుంది, టెట్ ఎగ్జామ్ జరిగిన తర్వాత డిఎస్సి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదలవుతుంది అనే దాని గురించి అప్డేట్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. తెలంగాణ డిఎస్సి మరి ఉద్యోగులపై ఈరోజు ముఖ్యమైన అప్డేట్స్ ఏంటంటే మరి తెలంగాణ డిఎస్సి 2026 తాజా సమాచారం గురించి తెలుసుకునే ముందు రాగిని ఎడ్యుకేషన్ ఛానల్ని మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ కామెంట్ చేయండి. కొత్త టీజీ డిఎస్సి నోటిఫికేషన్పై ప్రభుత్వ చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం అందింది. అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. ఎందుకంటే టెట్ ప్రతి సంవత్సరము మరి 2 సార్లు జరుగుతుంది కాబట్టి మరో టెట్ జరిగిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదలవుతుందని మరి అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా అధికారికంగా అది విడుదల కాలేదు. ఖాళీల వివరాల సేకరణ ఉన్నాయని వివిధ విద్యా వెబ్సైట్లు అయితే చెప్పడం జరుగుతుంది. గత డిఎస్సిలో చూసినట్లయితే 11,062 పోస్టులు భర్తీ చేశారు. ఎస్జిటి, ఎస్ఏ, ఎల్పి, పీఈటీ పోస్టులకు ఎక్కువగా మరి ఉండడం జరిగింది. టీజీ టెట్ 2026 అప్డేట్ అయితే అప్లికేషన్ తేదీలు ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 30 వరకు అయితే చేసుకోవడం జరిగింది. 2026 టెట్ గురించి అంటే ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 30 వరకు అయితే మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జూన్లో మరియు జూన్ 15 నుండి జూన్ 30 వరకు మరి టెట్ ఎగ్జామ్ అయితే నిర్వహించనున్నారు అధికారులు. టెట్ అర్హత ఇప్పుడు టీచర్ ఉద్యోగాలకు చాలా కీలకమని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. టీజీపీఎస్సీ ఉద్యోగాల అప్డేట్, టీజీపీఎస్సీ వెబ్సైట్లో కొత్త నోటిఫికేషన్లు అప్డేట్ అవుతున్నాయి. అవి ఖచ్చితంగా చూడండి. ప్రస్తుతం అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులకైతే నోటిఫికేషన్ అందుబాటులో ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ మరియు గ్రూప్ 3 సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా మరి కొనసాగడం జరుగుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు చెప్పాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఓటీఆర్ అంటే 1 టైం రిజిస్ట్రేషన్ తప్పనిసరి. మరి టెట్ ప్లస్ సైకాలజీ ప్లస్ పెడగాలజీపై మంచి పట్టు ఉండాలి. అంటే ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ వల్ల ఖచ్చితంగా మరి అందరి మొబైల్కు అది మెసేజ్ రావడం జరిగింది. ఎందుకంటే 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది మరి గవర్నమెంట్ ద్వారా మెసేజ్ రావడం జరిగింది. మరి 1 టైం అయితే చాలా ఇంపార్టెంట్, తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. టెట్ ప్లస్ సైకాలజీ ప్లస్ పెడగాలజీపై మంచి పట్టు ఉండాలి. ఇప్పటి నుంచే మాక్ టెస్టులు మరియు ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చని మరి చాలా కోచింగ్ సంస్థలు అయితే చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా రావచ్చు, కానీ మనం చేసేది ఏంటంటే మోక్ టెస్టులు మరి ప్రీవియస్ పేపర్లు మరి వాటిని తిరగేసి ప్రాక్టీస్ చేసినట్లయితే మరి ఖచ్చితంగా మనము జాబ్ అనేది సంపాదించగలుగుతారు. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది కాదు,